అప్పికొండ శైవ క్షేత్రం దశాబ్దాల చరిత్ర కలిగిన సోమేశ్వర ఆలయం. ఒకవైపు సముద్రపు అలలు, మరోవైపు మహిమాన్విత శివయ్య కొలువుండే మహాపుణ్యక్షేత్రం. దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖలోని అప్పికొండ శైవ క్షేత్రం మహాశివరాత్రి విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం అప్పికొండ గ్రామంలో 14వ శతాబ్ది కాలం నాటి అతి పురాతన సోమేశ్వర స్వామి ఆలయం ఆవిర్భావం వెనుక కపిల మహర్షి తపోఫలంగా ప్రాప్తించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రాన్ని పంచలింగాల క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఏటా కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో సోమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు తరలివస్తారని ఆలయ ప్రధాన అర్చకుడు చదువుల నాగరాజు తెలిపారు. 101 శివలింగాల ఏర్పాటు లక్ష్యంగా కపిల మహర్షి దీక్ష చేపట్టగా అది 100కే పరిమితం కావడం, ఒకటి తక్కువ కావడంతో అప్పటి నుంచి కొన్నేళ్ల పాటు అప్పుకొండగా నామకరణం జరిగింది. అది కాలగమనంలో అప్పికొండగా మారింది. కపిల మహర్షి కఠోర దీక్షతో ప్రతిష్ఠించిన 100 లింగాల్లో ప్రస్తుతం 5 మాత్రమే బయటకు కనిపించగా మిగిలినవి కాలగర్భంలో కలిసిపోయినట్లు పెద్దలు చెబుతున్నారు. ఈ ఆలయానికి కూర్మన్నపాలెం నుంచి స్టీల్ ప్లాంట్ ప్రధాన రహదారి మీదుగా మెయిన్ గేట్ ను దాటుకుని ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయ పరిసర ప్రాంతాల్లో అనేక మంది భక్తులు వనభోజనాలు చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. కపిల మహర్షి ఆరాధనకు ఆనందించి శివుడు ఆయనకు ప్రసాదించిన ఆత్మలింగమే ప్రస్తుతం గర్భాలయంలో దర్శనమిస్తోందని స్థల పురాణం చెబుతోంది. చోళ రాజులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో ఉండడం వలన ఈ క్షేత్రానికి మరింత ప్రాధాన్యత నెలకొంది. సోమేశ్వరుణ్ణి దర్శించుకోవడం వలన అనుకున్నవి అవలీలగా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అదేవిధంగా అప్పికొండకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు వారికి కలిగిన సంతానానికి సోమేశ్వరుడు పేరు నామకరణ చేస్తారు. నా పేరు చదువుల నాగరాజు. మన ఈ దేవస్థానం ఏంటంటే శ్రీ శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పికొండ. దీన్ని అప్పికొండ సోమేశ్వర స్వామిగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే ఈ యొక్క దేవాలయం 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా, అలాగే ఈ యొక్క సముద్ర తీరాన స్వయంభూగా వెలిసి స్వామివారు ఏంటంటే కోరుకునే వారి కొంగు బంగారం ఈ యొక్క సాగర తీరాన స్వామివారు వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రం ఏంటంటే ఇది పంచలింగ క్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది. ఇదేంటంటే 5 లింగాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. అలాగే 95 శివలింగాలు ఆలయ ప్రాంగణంలో భూమిలో ఉంటాయి. అయితే ఇన్ని శివలింగాలు వెలియడానికి కారణం ఏమిటంటే ఒకనొకప్పుడు కపిల మహర్షి సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ ప్రదేశం అతనికి నచ్చి తన నామధేయం మీదుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఒకటి వెలియాలనే సంకల్పంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తన తపస్సు పూనుకోగా అతను చేసిన తపస్సులో 100 శివలింగాలు మాత్రమే వెలిసాయి. తను 101 వెలియాలని చేయగా తను చేసిన తపస్సుకు 100 వెలిసాయి. ఆ 100 వెలిసైనటువంటి కోపంతో ఇటువంటిది పేరు కపిల
కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని శపించేశారు. 101 వెలుసుంటే ఈ క్షేత్రానికి, ఈ ప్రాంతానికి దేశం నలుమూలల కపిల మహర్షి పేరు మీదుగా కపిలకొండగానే పేరు ప్రఖ్యాతులు ఉన్ను. మరి 100 వెలిసి 1 వెలిగిపోవడం వల్ల అప్పుకొండగా మిగిలిపోవాల్సి వచ్చింది, అప్పుకొండగా శపించారు. కాబట్టి అప్పుడు అప్పుకొండ, ఇప్పుడు అప్పికొండగా పిలువబడుతుంది. స్వామివారు ఏంటంటే మహాశివరాత్రికి ఒక 2 నుంచి 3 లక్షల మంది స్వామివారి దర్శనం కొరకు వస్తూ ఉంటారు. స్వామివారు ఏంటంటే కోరుకునేవారు కొంగు బంగారం ఇక్కడ సాక్షాత్గా స్వయంభూగా వెలిసి ఉన్నారు. అపారమైన నమ్మకం స్వామివారంటే. ఈ స్వామివారికి శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా 3 రోజులు జరుగుతాయి. ఈరోజు చాలా వరకు భక్తులు వచ్చి వెళ్ళారు, ఇంకా వస్తూ ఉన్నారు. అలాగే రేపు కూడా సముద్ర స్నానం ఆచరించి తడిమడితో స్వామివారి దర్శనం కొరకు వస్తారు. భక్తులు 50 మంది మా ఈ సోమేశ్వర స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క కృపా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.